హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన 9 టీవీ న్యూస్ కు స్వాగతం. కులగణనకు ఓకే తీర్మానానికి శాసనసభ ఏకగ్రీవ ఆమోదము. మార్పునకు ఇది పునాది బట్టి విక్రమార్క. ఇదో అపురూప ఘట్టం. పొన్నం చట్టము చేస్తేనే ఓ ప్రయోజనం. బీఆర్ఎస్ రాష్ట్రంలో కులగణనకు అన్ని పక్షాల మద్దతు లభించింది. రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ శుక్రవారం ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ రాష్ట్ర కులగణనకు అన్ని పక్షాల మద్దతు లభిస్తుంది. ఎందుకంటే దీంట్లో ఉన్న రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ ఏమంటున్నారంటే, శుక్రవారం ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. వెనుకబడిన తరగతులు, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, బీసీ సంక్షేమ వర్గాలు అన్నిటికీ, షెడ్యూల్ తెగలు మిగిలిన బలైన వర్గాలకు చెందిన ప్రజల అభ్యున్నతి కోసమో సామాజిక ఆర్థిక విద్యా ఉపాధి రాజకీయ అవకాశాల ప్రణాళికలను రూపొందించి అమలు పరిచేలా మంత్రివర్గం ఫిబ్రవరి 4న సిఫార్సు చేసింది. కాబట్టి ఈ విషయంలో అందుకు అనుగుణంగా తెలంగాణ అంతటా సమగ్ర కులగణన సామాజిక ఆర్థిక అంటే ఇంటింటి సర్వే ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కేసీఆర్ ఎలా చేశారో చేసి దాని తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఎవరికి స్థిరాస్తులు ఏమున్నాయి, చరాస్తులు ఏముంది, ఎవరి రేషన్ కార్డు ఎక్కడుంది, ఎవరి ఆధార్ కార్డు ఎక్కడుంది, ఎవరు ఎక్కడ ఉన్నారు, ఈ ఇంటింటి సర్వే చేసి మొత్తం రాష్ట్ర పరంగా అందరినీ వాళ్ళ వీక్ పాయింట్ తెలుసుకొని నెక్స్ట్ ధరణి చేసి మొత్తము తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎకరాలను ల్యాండ్లను మొత్తం అసైన్మెంట్ ల్యాండ్ అని ఏంది, ఇనామీ పట్టాలను ఏంది, లావణీ పట్ట ఏంది, వగ్బోర్డ్ ల్యాండ్ ఏంది, కుష్కి ఏంది, తరి పొలాలు ఏంది, అసలు ఇక్కడ ఎన్ని ల్యాండ్ ఉన్నాయి, ఎన్ని ఎకరాల ల్యాండ్ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో, అసలు ఈ ల్యాండ్లకు ఎవరు పొజిషన్లో ఉన్నారు, ఎవరు పట్టదారు కాలంలో ఉన్నారు, ఎవరు కాస్త కాలంలో ఉన్నారు, తర్వాత ఎవరు ఇక్కడ పొజిషన్లో లేని వాళ్ళు అమెరికాలో ఉన్నారు, ఇక్కడ ఖాళీగా ఏ ల్యాండ్ ఉన్నాయి, ఏ ల్యాండ్లను కబ్జా చేయొచ్చు, ఏ ల్యాండ్లను మన పేరు మీద చేసుకోవచ్చు, ఏ ల్యాండ్లను బినామీ పేరు మీద చేసుకోవచ్చు అనే పక్షాన ఆలోచన చేసి ఇంటింటి సర్వే చేసి తెలంగాణ రాష్ట్ర ల్యాండ్లను మొత్తం కొల్లగొట్టుకున్నది బీఆర్ఎస్ పార్టీ. సో ఈ విషయంలో ఇప్పుడు కాంగ్రెస్ ఏంటంటే దాన్ని తిరిగి మళ్ళీ మనము ఇంటింటి సర్వే చేస్తే వీళ్ళు చేసిన అవకతవకలు బయటపడతాయి, దాని తర్వాత మనము నిర్ణయం తీసుకొని దీన్ని సమగ్ర పాలన మనము ప్రజలకు మంచి పరిపాలన అందించాలి, ఈ కులగణన విషయము ఈ అన్ని వర్గాలు అన్ని కులాలు అన్నిటికీ ఇది ఇంటింటి సర్వేను చేపట్టి సభ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టడం ఒక అపరూప ఘట్టమని మంత్రి పొన్నం ప్రభాకర్ గారు చెప్పారు. కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీలు సహా బడుగు బలైన వర్గాలకు న్యాయం చేసేందుకే ఈ తీర్మానము చేశారంట. అంటే వెనుకబడిన వాళ్లకు బీసీలైనా ఎస్సీలైనా ఎస్టీలైనా వీళ్ళందరికీ సమగ్ర సర్వే చేస్తే ఒక న్యాయం జరుగుతుంది. ఇది గత కాలంలో ఈ పార్టీ బీఆర్ఎస్ ఏం చేసింది అది బయట పెట్టడానికి ఈ సమగ్ర ఈ కులగణన ఈ వ్యవహారం మీద సర్వేలు చేసి దాన్ని కరెక్ట్గా ఈ తీర్మానానికి దీనికి ఏకగ్రీవంగా ఆమోదం తెలపడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారంట. కాబట్టి ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయం తీసుకొని సమగ్ర పాలన చేసేందుకు ముందుకు పోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నారంట.